హాయ్ టిల్లు స్క్వేర్ లేదా టిల్లు టూ సినిమా ఎలా ఉంది దీని రివ్యూ మాట్లాడుకుందామండి. ఎందుకంటే డీజే టిల్లు మనకు చాలా బాగా అలరించింది. ఒక అండర్ డాగ్గా వచ్చేసి ఒక మంచి బంపర్ హిట్ కొట్టాడు సిద్ధు జొన్నలగొడ్డ అయితే. దాంతో అతని స్టార్ మారిపోయింది అనుకోవచ్చు. మళ్ళీ చాలా కొంచెం లేట్గానే మళ్ళీ రైటింగ్ చేసుకొని మంచి స్క్రిప్ట్ తోటి అయితే మళ్ళీ మన ముందుకు వచ్చాడు. సినిమా ఎలా ఉంది, ఓకే నడుస్తుందా, బాగుందా బాగలేదా ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే సినిమా అయితే బాగుందండి. మిగతా వాళ్ళు మాట్లాడే సెకండ్ హాఫ్ వీటన్నిటి గురించి వదిలేసేయండి. నేనైతే ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. హిలీరియస్ కామెడీ ఉంది, జబర్దస్త్ కామెడీ కాదు, డబల్ మీనింగ్ కామెడీ కాదు. సినిమా స్క్రిప్ట్లోనే కంటిన్యూస్గా సినిమాలోనే మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం. సినిమాలోనే ఆ సీన్స్ ప్రకారమే కామెడీ ఉండాలి తప్ప ఇరికించకూడదు కామెడీ అనేది. అలా ఉండదండి. సీన్లతో పాటు కామెడీ అయితే వస్తూ ఉంటుంది. సిద్ధు కూడా అల్టిమేట్గా అయితే అలరించాడు అనుకోవచ్చు. అలానే అనుభవం కూడా తన మేరకు అయితే బాగానే వచ్చింది. సినిమా అయితే బాగుంది నాకైతే ఓవరాల్గా. ఇంకా ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ కావచ్చు, లేకుంటే క్లైమాక్స్ కావచ్చు, ఓవరాల్గా క్లైమాక్స్ ఇంకా ముగించినట్టు అనిపిస్తుంది మనకు కొంచెం. కానీ సినిమాకి ఏంటంటే ఏదో ఒక టైంలో ఎండ్ చేయాలి కదా, ఎండ్ చేయాలి కాబట్టి సినిమా అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా సినిమా మీరు చాలా 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 ఎంటర్టైన్ అవుతారు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు కలిగిద్ది. ఫుల్ ఫన్ ఉంటుంది సినిమా. కేవలం ఎంటర్టైన్మెంట్. నేను యాక్చువల్గా టీజర్ ట్రైలర్ స్టార్టింగ్ ఒక ట్రైలర్ ఇచ్చారు కదా, ఆ ట్రైలర్ చూసినప్పుడు మరీ డోస్ పెంచాడేమో సిద్ధు జొన్నలగడ్డ రొమాన్స్ అనుకున్నా. కానీ సినిమాలో అంతే ఉండదండి. ఆ స్టార్టింగ్ అంతే ఉంటుంది. మిగతా సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంగేజింగ్ అయితే సినిమా పోతూ ఉంటుంది. చాలా గ్రిప్పింగ్ ఉంటుంది కూడా. స్టోరీ మంచి రాసుకున్నాడు. ఆ ట్విస్ట్కి తగ్గట్టుగా మంచి గ్రిప్పింగ్ అయితే స్టోరీ అయితే రాసుకున్నాడు అతనైతే. ఆ స్టోరీలోనే కామెడీ కూడా మంచిగా ఇమిడించారు. సూపర్ ఎక్సలెంట్. ఇంకా మనం మాట్లాడడం లేదండి. సినిమా అయితే మీరైతే వాచ్బుల్ వర్త్ ఉంటుంది. వర్త్ వర్మ అంటారు కదా. సినిమా అయితే మీరు డీజీ స్క్వేర్ వెళ్ళి చూస్తే, టిల్లు స్క్వేర్ చూస్తే మీరు వర్త్ అనుకుంటారు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు. ఇది మరి సినిమాని అయితే ఎంజాయ్ చేయండి వెళ్ళి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మిగతా రివ్యూలను చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సినిమా స్లో ఉంది, సెకండ్ హాఫ్ అవన్నీ అసలు మాట్లాడద్దు. మీరు సినిమా వెళ్ళండి, 2 గంటల పాటు మీరు నవ్వుకొని బయటకు వస్తారు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.